సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. గత ప్రభుత్వము ధరణి పేరిట ఆర్ఓఆర్ చట్టం 2020లో తీసుకురాగా ఈ ప్రభుత్వము 2024లో భూభారతి పేరిట ఒక చట్టం తీసుకొస్తుంది. ఈ చట్టంలో ఏజెన్సీ ప్రాంతాలలో పలు అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఈ చట్టం అనేది అంటే ఈ భూభారతి ఏజెన్సీ భూముల రక్షణ కల్పిస్తుందా, అసలు ఆర్ఓఆర్ అంటే ఏమిటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణికి ఇప్పుడు రాబోతున్న భూభారతికి మధ్య డిఫరెన్సెస్ ఏంటిది, అలాంటి విషయాల గురించి చర్చిద్దాం. ప్రస్తుతం అయితే మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ స్కాలర్ మరియు అడ్వకేట్ ఆనంద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. భూభారతి ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది 2024లో. ఇది ముసాయిదా పెట్టేసి చట్ట రూపం దాల్చబోతుంది. అయితే చాలా మందికి డౌట్స్ ఏంటంటే గత ప్రభుత్వము ధరణి అని, ఈ ప్రభుత్వం భూభారతి అనేది ఏంటి సార్? ఈ ఆర్ఓఆర్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? ఏం లేదండి, భూముల విషయంలో పురాతనం నుంచి వెనకటి నుంచి ఓన్లీ కాగితాలే ఉండేది. తర్వాత వాటికి పట్ట రూపం అంటే మనకు పట్ట రూపం తీసుకురావడం కోసం 1948 తర్వాత 1971 తర్వాత 2020 తర్వాత ఇప్పుడు 2024 ఏంటంటే ఆర్ఓఆర్ అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్, అంటే మనకు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం అంటారు ఇది. ఓకే. సో గత ప్రభుత్వము ధరణి పేరు మీద 2020లో ఆర్ఓఆర్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిలో చాలా సమస్యలు ఉన్నాయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఆర్ఓఆర్ 2024 పేరు మీద నిన్నగాక మొన్ననే 2 ఉభయ సభల్లో కూడా అసెంబ్లీ శాసన మండలిలో కూడా బిల్ పాస్ కావడం జరిగింది. త్వరలో గవర్నర్ ఆమోదం జరిగితే ఇది చట్టరూపం దాల్చబోతుంది. గత ప్రభుత్వంలో ధరణి అనే ఒక పోర్టల్ వాళ్ళు పెట్టారు, ఇప్పుడు భూభారతిని వీలు పెడుతున్నారు. ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్? ఏం లేదండి, ధరణి నథింగ్ బట్ ఏంటంటే అది ఆర్ఓఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్. ధరణి ధరణిలో ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి చట్టం ఉందో దాంట్లో అనేక సమస్యలు, అంటే భూములు వాస్తవంగా సాగు చేసుకునేది ఎవరు, వాళ్ళు రికార్డులోకి రాకపోవడం వల్ల ఈ రికార్డును తీసుకొచ్చి మళ్ళీ ధరణి పోర్టల్లో పాత వాళ్ళు ఎవరైతే హక్కు లేనటువంటి వారు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇవాళ ధరణి తీసుకురావటం వల్ల 1000 ఎకరాలు ఈ ధరణి పోర్టల్లో నమోదు కావడం జరిగింది. వాళ్ళు ఈ రోజు వచ్చి ఈ భూమి మాది అంటూ మళ్ళీ లిటిగేషన్ సృష్టించేటటువంటి పరిస్థితి. చాలా ధరణి వచ్చాక అనేక సమస్యల మీద అనేక మాడ్యూల్స్, దాదాపుగా 33 మాడ్యూల్స్ తీసుకురావడం జరిగింది. ఈ 33 మాడ్యూల్స్ తీసుకొచ్చినా కానీ నేటికి సమస్యలకు పరిష్కారం లేదు. ఒకవేళ ఆ సమస్యలు కనీసం పేరు తప్పుపడ్డా కానీ సివిల్ కోర్టుకు పోయేటటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి ధరణి ద్వారా వచ్చింది. సో ఇటువంటి వాటికి తక్షణమే ఒక సమస్యకు పరిష్కారం తీసుకురావాలన్న ఉద్దేశంతో నూతన ఆర్ఓఆర్ 2024 భూభారతి పేరు మీద నేడు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ మహబూబాద్ జిల్లాలో చాలా వరకు ట్రైబ్స్ ఉంటారు. అంటే ఈ ట్రైబ్స్ ఇక్కడ ప్లేన్ ఏరియా, అంటే మైదాన ప్రాంతం ఉంటుంది, ఇటు ఒకవైపు ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఈ భూభారతి వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతంలో దీనికి రక్షణ ఉంటుందా? అంటే చాలా మంది అంటే ఈ చట్టము ఏజెన్సీ ప్రాంతం ఎందుకు అడుగుతున్నట్టే, గత ప్రభుత్వం వచ్చిన ధరణిలో కూడా ఏజెన్సీ ప్రాంతాల కొన్ని భూముల మీద కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు, అంటే దానికి ఒక భద్రత లేదు అని నేను అంటున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూభారతి తీసుకొస్తే దీనిలో రక్షణ దొరుకుతుందా భూముల మీద? వాస్తవంగా అండి, అసలు ఈ చట్ట క్రియాశీలకంగా అంటే ఈ చట్టం రూపం దాల్చడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి భూమి సునీల్ కుమార్ గారని మా గురువు గారు. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతంలో
అంటే టోటల్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూముల విషయంలో ప్రతి ఒక్క చట్టం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నేను ఒక స్కాలర్‌గా, ఎందుకంటే గిరిజన భూముల మీద పనిచేస్తున్నటువంటి గిరిజన భూ సమస్యల మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. అంటే ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్నాను. సరే, చాలా మందికి ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం ద్వారా ఐదో షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి భూ సమస్యలకు ఏమన్నా ప్రమాదం ఉందా అనేది చాలా మంది నుంచెల్లి గూడా వస్తున్నటువంటి సందిగ్ధత అయితే ప్రశ్నలు అనేకంగా ఉన్నాయి. సో, దానికి దీనికి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సిందేందంటే, ఏజెన్సీ ప్రాంతం అనగానే ఏదైతే ఐదో షెడ్యూల్డ్ ప్రాంతం ఉన్నదో, ఆ ప్రాంతంలో ఎల్‌టిఆర్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ 1959 అదే అమెండ్‌మెంట్ జరిగిన తర్వాత 1970 1/70 అని బాగా పాపులరు. 1/70 ఆ! 1/70 1/70 ఈ చట్టం ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగాలన్నా ఏదైనా గాని ఏజెన్సీ ప్రాంతంలో ఎల్‌టిఆర్ వయలేషన్ జరగకుండా జరగాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎల్టీఆర్ చట్టం అనేది ఈ భూభారతి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ప్రాంతంలో చాలా వరకు ఆదివాసీలు, గిరిజనులు ఉంటారు. అంటే వీళ్ళ భూములు గిరిజనేతలు. అంటే మనకి ఎల్టీఆర్ చట్టం ఏమని చెప్తుందంటే, మీరు అడ్వకేట్ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. గిరిజనులు, గిరిజనేతరులకు అమ్మడం గాని, గిరిజనేతరులు మళ్ళీ గిరిజనేతరులకు అమ్మడం గాని, ఇలాంటివి కొన్ని ఈ చట్టంలో కొన్ని ఉంటాయి కదా! వీటి గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలుగుతారా? ఎల్‌టిఆర్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ వాస్తవంగా ఇది 1917లో బ్రిటిష్ పీరియడ్‌లో వచ్చినటువంటి చట్టం. తర్వాత ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959లో యాక్ట్‌గా ఫ్రేమ్ అయ్యి, తర్వాత ఇది కంటిన్యూషన్‌గా ఇప్పటిదాకా ఏజెన్సీ భూభాగం ఏదైతే భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ పేర్కొన్నటువంటి ప్రాంతంలో ఈ చట్టం అనేది అమల్లో ఉన్నది. ఈ చట్ట ప్రకారం ఏందంటే, ప్రధానంగా ఏజెన్సీలో ఉన్నటువంటి భూములు ఎలాంటి అమ్మకాలైనా, కొనుగోలైనా, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అయినా గాని, ఒక ట్రైబల్ టు ట్రైబల్, నాన్ ట్రైబల్ టు ట్రైబల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ నుంచెల్లి నాన్ ట్రైబల్ గాని, నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ లేదు. సెక్షన్ 3 ఏదైతే ఎల్‌టిఆర్ చట్టంలో పేర్కొనబడిందో, ఆ చట్టంలోని ఈ సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తది. ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి 4 ట్రాన్సాక్షన్‌లు మాత్రమే ఏజెన్సీలో భూ బదలాయింపులకు అవకాశం ఉన్నది. ఈ ఆర్ఓఆర్‌లో ప్రధానంగా అంటే మనం కొంచెం దీని గురించి డెప్త్‌గా ఎళ్ళాలి. ఈ ఆర్ఓఆర్ 2020, 2024కు ఆర్ఓఆర్ 2020లో చాలా ఇంతకుముందు ఏదైతే చెప్పినటువంటి సమస్యలున్నాయో అవన్నిటికి ఒక సొల్యూషన్ దొరుకుతలేదన్న ఉద్దేశంతోటి ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టంలో ప్రధానంగా ఏందంటే ఆర్ఓఆర్ 2024లో ఆబాది గ్రామ కంటాలు ఏదైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ చేస్తామని, ఏదైతే పెండింగ్‌లో ఉన్నటువంటి సాదా బైనామా ఉన్నదో సాదా బైనామాలకు సొల్యూషన్ చేస్తామని, అదేవిధంగా టైమ్ బాండ్ తోటి ఎంఆర్ఓ పరిధిలో కొన్ని, ఆర్‌డీఓ పరిధిలో కొన్ని, అంటే సమస్యకు సొల్యూషన్ తీర్చేలాగా త్వరలో రూల్స్ గూడా చట్టం అనంతరం రూల్స్ రాబోతున్నాయనేది గూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చట్ట ఫ్రేమ్ కావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి భూమి సునీల్ కుమార్ గారు గూడా అదే చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము గూడా అనేక షెడ్యూల్ ఏరియాకి సంబంధించి మేమొక రిప్రజెంటేషన్ తయారు చేయడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ గూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంత భూములకు ఎలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబాది భూమ్స్ ఉన్నాయి. ఈ ఆబాది ఏదైతే గ్రామకంట ల్యాండ్స్ ఉన్నాయో అవి గూడా కంపల్సరీ ఎల్‌టిఆర్ వయలేషన్ జరగకుండా చేయాలనేది. ఇంతవరకు గూడా దేశవ్యాప్తంగా గూడా ఎక్కడ గూడా వీటి రిజిస్ట్రేషన్ లేదు. మన తెలంగాణలో గూడా రిజిస్ట్రేషన్ లేదు. కేవలం తెల్ల పేపరు, ఇంటి పన్ను కట్టుకొని అమ్మకాలు, కొనుగోలు జరుగుతాన్నాయి. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. సరే, దీన్ని ప్లెయిన్ ఏరియాకు, ట్రైబల్ ఏరియాలకు పోల్చి చూసినప్పుడు కంపల్సరీ ఆబాది గ్రామకంట భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరీ ఎల్‌టిఆర్ వయలేషన్ జరగకుండా పట్టాలు ఇవ్వాల్సిందిగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ ఆనంద్ గారు చెప్పేది ఏంటంటే, గతంలో అయితే ఎక్కడ గాని ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నటువంటి భూములు గాని ఏదైనా సాదాబాయి నమూనాతోని సాదాబాయి కాగితం మీద మాత్రమే రాసుకోవడము, రాతపూర్వకంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండేవి. ఎలాంటి రిజిస్ట్రేషన్ మాత్రం ఇక్కడ చెల్లవు అన్నమాట.
కానీ ఇప్పుడు రాబోతున్న భూభారతిలో ఈ ప్రక్రియను పెట్టా అంటే ఈ కొత్త నాకున్నటువంటి నాలెడ్జ్ ఇప్పుడు ఉన్నటువంటి మేధావులు చెప్పింది నేను చదివిన దాని ప్రకారం అయితే కేవలం పాత ఆర్ఓఆర్ తీసుకొచ్చేటప్పుడు దాదాపుగా 9 లక్షల అప్లికేషన్స్ అట్లే పెండింగ్ ఉన్నాయి అనేది ఒక గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి అంటే వారి Data. ద్వారా ఉన్నటువంటి డేటా. సో ఆ 9 లక్షలకు మాత్రమే సాదా బైనామా అవకాశం కల్పిస్తా అని. అయితే ఇక్కడ ఒక సమస్య ఏందంటే ట్రైబల్ ఏరియాలో సాదా బైనామా ద్వారానే తెల్ల కాగితాల మీదనే బాగా ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉంటాయి. మరి అలాంటప్పుడు సో అంటే హ్మ్. గిరిజనేతరులు అంటే ఆదివాసి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దాని సాదాబాయి నమూనా ద్వారా సాదాబాయి కాగితం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు వస్తుంది కదా, దానికి ఎలా చెక్ పెడతారు? అయితే ఇక్కడ ప్రధానంగా ఏందంటే ఎవరైతే ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అధికార యంత్రాంగం గాని ప్రధానంగా ఎల్టీఆర్ ఏదైతే 5వ షెడ్యూల్ భూభాగంలో పనిచేసే అధికారులు ఎల్టీఆర్ చట్టాన్ని వైలేషన్ కాకుండా అందులో స్పష్టంగా కేఎల్ ఫామ్ ఏదైతే నియమాల్లో పేర్కొన్నాడో దాని ప్రకారము కేవలం అక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారం ట్రాన్సాక్షన్స్ ఏ ఉన్నదో ట్రైబల్ టు ట్రైబల్, నాన్ ట్రైబల్ టు ట్రైబల్ అట్లాంటి ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే ఎలో చేయాలి. ఇప్పటికీ దాదాపుగా సాదా బైనామా ద్వారా కూడా నష్టపోయినటువంటి గిరిజనులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పటియో పాత పేపర్లు సృష్టించి వాళ్ళ పేర్ల మీద ఇవాళ రికార్డులోకి రావటం జరిగింది. అలాంటి విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎవరైతే ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళకు ట్రైబల్ భూ యజమానులకు చెందే విధంగా మాత్రం కొంత గవర్నమెంట్ అయితే ఇనిషియేట్ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే ఈ కొత్త చట్టం ద్వారా భూభారతి వస్తే ట్రైబల్ ఏరియాలో కూడా రిజిస్ట్రేషన్ అనేది వస్తుందంటారు. ఇది పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం. చట్టం ఏ ఏజెన్సీ ప్రాంతంలో అది పట్టా భూములు గాని, అసైన్డ్ భూములు గాని, ఎలాంటి భూములైనా గాని కంపల్సరీ వారికి పట్టా ఇవ్వాల్సిందే. అది ప్లెయిన్ ఏరియాలైనా, ట్రైబల్ ఏరియాలైనా గాని సేమ్ అదే ప్రాసెస్ ఉంటది. కాపోతే ఈ ఏజెన్సీ ప్రాంతంకు వచ్చేసరికి ఏమైతదంటే ఓన్లీ ఈ ఎల్టీఆర్ చట్టం ఇంతసేపు ఏదైతే చెప్పబడినో ఆ చట్టానికి బేస్ చేసుకొని పట్టాలు ఇవ్వాల్సి ఉంటది. ఓకే. అయితే ఇప్పుడు అడవి హక్కుల చట్టం కింద కొన్ని ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఉంటాయి. Yeah. మరి వీటికి ఎలా పరిగణలోకి వస్తాయి? ఈ ఆర్ఓఎఫ్ఆర్ అటవీ హక్కుల చట్టం అనేది ఇది వేరే చట్టము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం. అంటే ఇవి ధరణిలోకి అంటే సారీ ఇవి భూభారతిలోకి రావు. పెట్టొచ్చండి అట్లేం లేదు. కాకపోతే ఆ అంటే డేటా వెసులుబాటు మాత్రం అనేది ఆ, భూభారతిలో వస్తుందా? అది ఓన్లీ పట్టా అంటే ఈ ఆర్ఓ అటవీ హక్కుల చట్టం కింద ఉన్నటువంటి ల్యాండ్లు పక్కకు పెడితే మిగతావన్నీ భూభారతిలోకి వస్తాయా? రెండు భూ కలిపి వస్తాయా? భూభారతిలో ప్రధానంగా అన్ని భూములకు సంబంధించినటువంటి ఆ డేటా మొత్తం భూభారతిలో ఉంటది. పట్టా భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు. ఏదైతే పట్టా భూములు పట్టాస్ ఉంటాయి, పాస్ బుక్స్ ఉంటాయి అవన్నీ కూడా భూభారతిలో ఉంటాయి. ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇట్లా ప్రభుత్వ భూములు అట్లాంటివి కాకుండా. కాపోతే ఈళ్ళంతా డేటా ఉంటది. ఇప్పుడు ఇంతకుముందు ధరణిలో చూసుకున్నాం. ధరణిలో పార్ట్ ఏ అని. పార్ట్ ఏ ఏంటంటే డిస్ప్యూట్ లేనటువంటి ఎవరైతే భూ యజమానులు పట్టా కలిగి ఉన్నవారో వాళ్ళందరి డీటెయిల్స్ వచ్చేసి పార్ట్ ఏలో ఉండేది. పార్ట్ బి వచ్చేసి డిస్ప్యూట్స్ ల్యాండ్స్ గాని ఏదైతే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ అసైన్ ల్యాండ్స్ కావచ్చు, మిగతా కోర్టు డిస్ప్యూట్స్ ఉన్నాయి కావచ్చు. ఇవన్నీ కూడా పార్ట్ బిలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏందంటే గవర్నమెంట్‌ని మనం కూడా ఒకటి మేము రిక్వెస్ట్ చేసేదేందంటే ప్రధానంగా షెడ్యూల్ ఏరియా భూభాగానికి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ గూడా అన్యాక్రాంతం గాకుండా ఎన్ని భూములు ఉన్నాయనేది గూడా ఒక పార్ట్ సి అనే కాలమ్ బెట్టి, భూభారతిలో పార్ట్ సి కాలమ్ బెట్టి అందులో ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఏదైతే ఎల్టీఆర్ ట్రాన్సాక్షన్ ఉందో దాని ప్రకారం ట్రాన్సాక్షన్ జరిగే విధంగా పార్ట్ సిలో షెడ్యూల్ ఏరియా భూములుంటే కొంత ప్రొటెక్షన్ అనేది ఉంటది. అదే విధంగా ఈ అటవీ హక్కుల చట్టం ప్రకారం దాదాపుగా తెలంగాణలో మొన్ననైతే రీసెంట్‌గా జరిగినటువంటి 22, 23లో ఒక 6,00,000 ఎకరాలకు పట్టాలు ఇవ్వటం జరిగింది. గతంలో ఒక 2,00,000 చిల్లర ఇవ్వటం జరిగింది. 2 దఫాలుగా ఇచ్చారు. సో, ఆ డేటా గూడా ఈ భూభారతిలో ఉంటే కొంత అందరికి అవైలబుల్‌గా ఉంటది. రేపు గవర్నమెంట్ గూడా ఈజీగా ఉంటది. అది గూడా
ఓన్లీ అటవీ భూములు కూడా వారసత్వంగా అనుభవించాల్సిందే. కాబట్టి అవి కూడా అన్యక్రాంతం జరగకుండా చూసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటది. మొత్తానికైతే పాత ధరణితో పోల్చుకుంటే ఈ భూభారతిలో కొంతవరకు రక్షణ, ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న భూములకు రక్షణ కలుగుతుంది అంటారు. అమలు చేసేదాన్ని బట్టి ఉంటదండి. అంటే ఇప్పుడు కేవలం ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం మాత్రమే. కాపోతే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్రధానంగా ఈ ఎల్టీఆర్ చట్టాన్ని వయలేషన్ చేయకుండా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టాన్ని అమలు చేస్తే భూభారతి ఏజెన్సీ ప్రాంతంలో సక్సెస్ అయినట్లే. లేదంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలే పునరావృతం అయితా ఉంటాయి. మొత్తానికైతే ఇక్కడ ఆనంద్ గారు చెప్పేదంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు ఇప్పుడు రాబోతున్న భూభారతిలో ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలను కరెక్ట్‌గా ఇక్కడున్న అధికారులు దాన్ని అమలు చేస్తే వీటికి రక్షణ అనేది దొరుకుతుందని చెప్పేసి మనతో పాటు అంటున్నారు.